వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణలో గతంలో వినిపించిన ఆంధ్ర గో బ్యాక్ నినాదం కానీ, ఇప్పుడు వినిపిస్తున్న మార్వాడి గో బ్యాక్ నినాదం కానీ భావోద్వేగపరంగా వినడానికి బాగుంటాయి, కానీ అవి నిజంగా ఆచరణాత్మక నినాదాలైనా? రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయగలుగుతుందా? సాధ్యం కాదని ఈ నినాదాలు ఇస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధి నమూనాపై లోతైన చర్చ జరగాలి. తెలంగాణలో ఇప్పుడు వినిపిస్తున్న ఈ నినాదాలను స్వాతంత్రోద్యమ కాలంలో ముందుకు వచ్చిన సైమన్ గో బ్యాక్, క్విట్ ఇండియా నినాదాలతో పోల్చగలమా? అసలు పోల్చలేం. నా కోరిక ఒక్కటే, ప్రజలను కూడగట్టడానికి ఆచరణ సాధ్యం కాని భావోద్వేగ నినాదాలను మానేసి నిజంగా సమస్యలకు మూల కారణాలు వెతకడం, వాటికి పరిష్కారాలు సూచించడం, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి అమలు చేయించుకోవడం జరగాలి. మేము నినాదాలు ఇస్తాం, ప్రభుత్వమే అన్ని సమస్యలను పరిష్కరించాలి అంటే ఇలాంటి విషయాలలో అది సాధ్యమే కాదు. పైగా ఒక్కోసారి సమస్యకు పరిష్కారం పేరుతో మరింత జటిలమైన పరిస్థితి వైపు ప్రభుత్వం ప్రజలను నెడుతుంది. అది సమాజంలో మరిన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అందుకే కేవలం నినాదాలకు పరిమితం కాకుండా పరిష్కారాలపై కూడా ప్రభుత్వం, పౌర సమాజంలో కూడా ఈ చర్చలు లోతుగా జరగాలి. మార్వాడి గో బ్యాక్ నినాదం ఇస్తున్న తెలంగాణ యువకులను అరెస్టులు చేయడం, వారిపై కేసులు బనాయించడం ప్రభుత్వం మానుకోవాలి. సమాజంలో తక్షణం ముందుకు వచ్చిన ఒక సమస్య విషయంలో ఒక్కోసారి అందరికీ ఏకాభిప్రాయం ఉన్నట్లు కనబడుతుంది. కానీ ఆ సమస్యకు పరిష్కారాల విషయంలో అలాంటి ఏకాభిప్రాయం సాధారణంగా కనిపించదు. ఒకే రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాలు, వివిధ ప్రాంతాలు ఒక్కో రకంగా తమ దృష్టికోణం నుండి ఒక్కో పరిష్కారాన్ని ముందుకు తెస్తాయి. ఏదైనా ఒక పరిష్కారాన్ని లోతుగా చర్చించడానికి కూర్చుంటే దాని అమలు విషయంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు ముందుకు వస్తాయి. ఇలాంటి సమయంలో ఒక సమస్య స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుని, సమస్యకు కారణాలు కూడా విశ్లేషించుకొని, మెజారిటీ సాధారణ ప్రజల, ముఖ్యంగా శ్రామిక ప్రజల ప్రయోజనాలకు అనుగుణమైన పరిష్కారాలను క్రోడీకరించుకొని వాటిని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచించి కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా పౌర సమాజం ప్రభుత్వం ముందు పెట్టగలిగే విధంగా ఉండాలి. ఈ బాధ్యతను ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనాపరులు, దళిత ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ఉమ్మడిగా తీసుకోవాల్సి ఉంటుంది. పరస్పరం ఆలోచనలు పంచుకొని రాష్ట్రంలో ముందుకు వచ్చిన కొత్త సమస్యలు పరిష్కరించడానికి ధైర్యంగా కొన్ని ప్రతిపాదనలు సమాజం ముందు చర్చకు పెట్టవలసి ఉంటుంది. కొందరికి అవి నచ్చకపోవచ్చు, కానీ ఈ బాధ్యతను పౌర సమాజం తీసుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ వైఖరి ప్రకటించాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ లాంటి పాలక రాజకీయ పార్టీలు కొన్ని అవకాశవాదంతో వ్యవహరిస్తాయి. కానీ ప్రజాపక్షపాతులు, లౌకికవాదులు, పౌర సమాజ ప్రతినిధులు అలాంటి భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు. గత 20 రోజులుగా తెలంగాణలో పరిణామాలను పరిశీలిస్తే అనేక ప్రజానుకూల సంస్థలు కూడా ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా ఇప్పటికీ వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నాయి. కొన్ని ఉద్యమాల్లో కొన్నిసార్లు ఉద్యమకారుల నుండి ముందుకు వచ్చే వాదనలు బలంగా ఉంటాయి. నాయకుల ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో చర్చలు, ఉరకలెత్తించే పాటలు, కవితలు, పదబంధాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ వీరి వాదనలు సారాంశాన్ని అర్థం చేసుకోవడం వేరు. ఆ వాదనలు ముందుకు తెచ్చేటప్పుడు ఆచరణాత్మకం కాని అపసవ్య డిమాండ్లను తిరస్కరించడం, సమస్యలపై సవ్యమైన చర్చను ముందుకు తేవడం వేరు. మార్వాడి వ్యతిరేక వాదనలో అనేక అంశాలు, సమస్యలు కలగలిసిపోయి ఉంటున్నాయి. వాటిలో ప్రధానంగా కొన్ని వాదనలు ఇలా ఉన్నాయి. వ్యాపారపరంగా చూసినప్పుడు స్థానికుల వ్యాపారాలను మార్వాడీలు దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో మూలమూలకు వాళ్లు విస్తరిస్తూ పెద్ద పెద్ద కిరాణా షాపులు పెడుతున్నారు. స్థానికంగా అప్పటికే ఉన్న స్థానికుల చిన్న చిన్న కిరాణా షాపులు మూతపడుతున్నాయి. స్థానిక వ్యాపారులు ఇంతకుముందు ప్రజలకు అవసరమైన అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు మార్వాడీలే అప్పులు ఇస్తున్నారు. షాపుల కోసం భవనాల, మడిగల అద్దెలు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారుల దుకాణాలు నడవలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు ప్రజలకు సరుకులు తక్కువ ధరకు అమ్మటం వల్ల స్థానిక వ్యాపారులు వాళ్లతో పోటీ పడలేకపోతున్నారు. స్థానికులను పనిలో పెట్టుకోకుండా వాళ్ల స్వంత రాష్ట్రాల నుండి పని వాళ్లను తెచ్చుకుంటున్నారు. నాణ్యత లేని కల్తీ సరుకులను అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. పెద్ద పెట్టుబడి ప్రపంచీకరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి ఉంది. ఏ వ్యాపారమైనా వాళ్ళు చేయగలుగుతున్నారు. స్థానిక వ్యాపారుల దగ్గర అంత పెట్టుబడి లేదు. 2, మార్వాడీల పెద్ద దుకాణాల వల్ల విశ్వకర్మలు, వడ్రంగులు తమ వృత్తులను పూర్తిగా కోల్పోతున్నారు. అన్ని రంగాల్లోకి వాళ్ళ వ్యాపారం విస్తరిస్తోంది. 3, ప్రపంచీకరణ, బడా రిటైల్ సంస్థల వల్ల కూడా స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.
ఉత్తరాది పండుగలను ఇక్కడ అట్టహాసంగా చేస్తూ ఇక్కడి ప్రజలకు వాళ్ళ సంస్కృతి అంటిస్తున్నారు. స్థానిక ప్రజల పట్ల, ఇక్కడి ప్రజల సంస్కృతి పట్ల వాళ్లకు చులకన భావం ఉంది. ఇక్కడి ప్రజలు సోమరిపోతులు, తాగుబోతులనే అభిప్రాయం వాళ్లకుంది. వాళ్ళు ఆ విషయాన్ని బయట కూడా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాలకు వస్తున్న నష్టం ఏంటో కూడా మనం ఆలోచిస్తే, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతోంది. అన్ని రాజకీయ పార్టీలకు, స్థానికంగా అధికారులకు వాళ్లు విరాళాలు, లంచాలు ఇచ్చి తమకు అనుకూలంగా వాళ్లను మార్చుకుంటున్నారు. ఇలా వాళ్లు వనరుల్ని కొల్లగొట్టి రాజకీయ ఆధిపత్య అవకాశాలను పెంచుకుంటున్నారు. ఒకటి, రాష్ట్రంలో భూములను మార్వాడీలు పెద్ద ఎత్తున కొంటున్నారు. నగరాల్లో ఖాళీ స్థలాలను, భవనాలను, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. 2, వాళ్ళు తమ వ్యాపారం ద్వారా అన్ని చోట్లకు విస్తరించి ఆర్థిక ఆధిపత్యం సాధించి రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో, పాలనలో కీలక పాత్ర నేరుగా పోషిస్తారు. రాష్ట్రాన్ని తమ అదుపులోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో మార్వాడీలపై నా దృష్టికి వచ్చిన కొన్ని వాదనలివి. వీటన్నింటినీ ఒక దగ్గర పెట్టి చూస్తే మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారనిపిస్తుంది కదా. కానీ తరచి చూస్తే నిజానికి పైన చెప్పిన అంశాల్లో ఎన్ని రాష్ట్ర సాధారణ ప్రజలకు హాని చేసేవి, ఎన్ని స్థానిక వ్యాపారులను ఇబ్బంది పెట్టేవి, ఎన్ని స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధులను పోగొట్టేవి, ఎన్ని ప్రపంచీకరణ దుష్ఫలితాలకు సంబంధించినవి, ఎన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో వైఫల్యానికి సంబంధించినవి, ఎన్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం జోక్యంతో పరిష్కారమయ్యేవి. వీటిని ఇలా విడిచేసి చూస్తే ఆయా సమస్యలకు తప్పకుండా పరిష్కారాలు దొరికే అవకాశం ఉంది. ఈ సమస్యకు అనేక లేయర్లున్నాయి. ఈ సమస్య ప్రభావితులు అనేక మంది వివిధ రూపాల్లో ఉన్నారు. ఇలాంటి దశలో మార్వాడీల వల్ల ఎదురయ్యే ఇన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి మార్వాడీ గోబ్యాక్ అనే ఒకే ఒక్క నినాదం పనికొస్తుందా? సాధ్యం కాదని నేను అభిప్రాయపడుతున్నాను. పైగా కొన్ని మత, సాంస్కృతిక పరమైన అంశాలను ప్రభుత్వాలు చట్టపరంగా పరిష్కరించే అవకాశమే లేదు. ఒక రాజ్యాంగం అమల్లో ఉన్న దేశంలో, చట్ట ప్రకారం విషయాలను పరిష్కరించే దేశంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడైనా కొన్ని పద్ధతులుంటాయి. అందుకు ఒక యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఆ నియమాల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రభుత్వాలు చేస్తున్నాయా లేదా అనేది వేరే విషయం. ముఖ్యంగా ప్రపంచీకరణ కాలంలో అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకుంటున్న కాలంలో ఈ సమస్యలకు ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే ఎలాంటి పరిష్కారాలను చూపిస్తుంది? పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రపంచీకరణను ప్రోత్సహిస్తున్న కాలం ఇది. ఈ అంశాలను క్రమ పద్ధతిలో చర్చించకుండా మార్వాడీ గోబ్యాక్ అనే నినాదంతో ప్రచారం చేసినా, ఉద్యమాలు చేసినా ఫలితాలుంటాయా? ఈ నినాదాలు కొంతకాలం సమాజంలో స్థానికత కోణంలో చర్చలకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని మార్వాడీ వ్యాపార వర్గాలు తమ దూకుడును, రోజువారీ ఆచరణను కొంత మార్చుకోవడానికి తోడ్పడొచ్చు. కానీ ఈ నినాదాలు, ఉద్యమాలు పాలకుల ప్రపంచీకరణ వ్యామోహం గత 100 ఏళ్లుగా, ముఖ్యంగా గత 10 ఏళ్లుగా హిందుత్వ ఫాసిజం సృష్టించిన నిజమైన ఏ సమస్యకు పరిష్కారం చూపించవు. మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం నిజానికి కొన్ని వేరువేరు కీలక అంశాలను చర్చకు తేవాలి. ఆ చర్చల్లో ముందుకు వచ్చే అంశాలు, పరిష్కారాల పట్ల ఏకాభిప్రాయం కుదరాలి. అలాంటి ప్రయత్నం ఎవరు చేస్తారన్నది ముఖ్యమే కానీ పరిష్కరించుకోవాల్సిన అంశాలు కొన్ని. అవేంటంటే, నిజమైన అర్థంలో మార్వాడీలంటే ఎవరు? ఎవరిని ఈ ఉద్యమం వ్యతిరేకిస్తోంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో, నియామకాల్లో, విద్యా సంస్థల్లో సీట్లు కేటాయింపు సందర్భాల్లో స్థానికులు అనే భావనకు ఒక నిర్వచనం ఉంది. వాటిపై భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి. కానీ వ్యాపార రంగంలో స్థానికులు అంటే ఎవరు? ఎప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న మార్వాడీలు ఉత్తరాది వ్యాపారులను స్థానికులుగా గుర్తిస్తారు? 3, వ్యాపారం కోసమే వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మంటున్నారా? మూకుమ్మడిగా తెలంగాణకు వలస వచ్చిన ఉత్తరాది ప్రజలందరినీ వ్యతిరేకిస్తున్నారా? వీరిలో ఎవరిని, ఎప్పటి నుండి ఉన్నవారిని తెలంగాణలో జీవించడానికి అనుమతిస్తారు? ఎవరిని వెళ్ళిపోవాలని నినదిస్తారు అనే అంశానికి ఒక స్పష్టత ఉందా? 4, మార్వాడీలే కాకుండా ప్రపంచీకరణలో భాగంగా విదేశీ బహుళజాతి కంపెనీలు కూడా వచ్చి ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ మార్కెట్ను ఆక్రమించాయి. చాలా కాలం పాటు చైనా ఉత్పత్తులు ఇక్కడ రాజ్యమేలాయి. ఇవన్నీ స్థానిక వ్యాపారాలను బాగా తీస్తున్నాయి. బడా జ్యువెలరీ షాపులు, బడా ఫర్నిచర్ షాపులు కూడా వచ్చి ఆయా రంగాలకు చెందిన స్థానిక వృత్తి నిపుణుల పనిని చాలా వరకు పోగొట్టాయి. బడా బట్టల షాపులు, మిల్లులు వచ్చి చేనేత వృత్తికారుల ఉపాధిని చావుదెబ్బతీశాయి. ఇలా వచ్చి వ్యాపార పరంగా రాష్ట్ర మార్కెట్ను ఆక్రమించిన ఆయా కంపెనీల పట్ల వైఖరి ఏమిటి? 5, సహజ వనరులైన సాగు భూమి, రియల్ ఎస్టేట్ భూములు, నగరాల్లో పెద్ద ఎత్తున భవనాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారని మార్వాడీలపై తీవ్ర విమర్శ ఉంది. నిజంగా ఇది అవసరమైన విమర్శ. నిజానికి డబ్బులు, ముఖ్యంగా నల్లధనం పోగు చేసుకుంటున్న ప్రతి వాళ్ళు, అవసరాలకు మించి అదనపు ఆదాయాలు ఉన్న స్థానికులు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక భూమి వినియోగ విధానం కావాలని, సాగు భూములు వ్యవసాయం చేసే నిజమైన రైతుల చేతుల్లో మాత్రమే ఉండాలని
కేవలం మార్వాడీలే కాకుండా స్థానికులైనా సరే స్వయంగా వ్యవసాయం చేయని వ్యవసాయేతరులు ఎవరూ సాగు భూములు కొనకుండా ఆంక్షలు ఉండాలని 1950 నాటి హైదరాబాద్ కౌల్దారీ చట్టం లాంటిది మళ్లీ రావాలని, నగరాల భూముల కొనుగోలుపై కూడా పరిమితి ఉండాలని ఎంతమంది గుర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ఏ సంస్థ అయినా తప్పకుండా తెలంగాణ యువతకే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలా కల్పించే సంస్థలకి రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎంతమంది అడుగుతున్నారు. వ్యాపారం అంటేనే కల్తీ ఆహారం, నాసిరకం సరుకులు అనే భావన ప్రజల్లో ఉంది. సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చాక వీటిని పట్టించుకునే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖల సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. ఆయా శాఖల తనిఖీలు కూడా బాగా తగ్గిపోయాయి. మార్వాడిలే కాదు, స్థానిక వ్యాపారులు కూడా ఈ అంశంలో తక్కువ కాదనే విమర్శ ఉంది. రాష్ట్రంలో FSAAI అధికారుల సంఖ్య, తనిఖీల సంఖ్య పెరిగి క్షేత్ర పరిశీలనలో తప్పులు బయటపడితే ఆయా దుకాణాలకు, హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే నాసిరకం, కల్తీ సరుకులు అమ్మిన వారిని, ఉత్పత్తి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మార్వాడీలను స్థానిక వ్యాపారులు ఈ డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? ప్రపంచీకరణ పేరుతో ఎక్కడెక్కడి నుంచో సరుకులు తెచ్చి బయట రాష్ట్రాల నుండే కాదు, చైనా నుండి, ఇతర దేశాల నుంచి స్థానికంగా అమ్మటం ఎప్పటి నుంచో సాగుతోంది. స్థానిక వ్యాపారులు, మార్వాడీలు కూడా అదే పని చేస్తున్నారు. వ్యాపారంలో అది సహజం అంటుంటారు. స్థానికులకు మించి మార్వాడీ వ్యాపారులకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక వ్యాపారులైనా, బయట వ్యాపారులైనా రాష్ట్రంలోనే స్థానిక రైతుల నుంచి, ఇతర ఉత్పత్తిదారుల నుండి కనీసం 50% ఉత్పత్తులు కొని ఆయా ఉత్పత్తిదారులకు కనీస మద్దతు ధరలు లేదా న్యాయమైన ధరలు చెల్లించాలని ఒక చట్టం చేస్తే ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారా? అలాంటి చట్టం చేయడానికి అసలు అవకాశం ఉందా అనేది వేరే విషయం. చవక కూలీలు, చవక ముడిసరుకులు ఆధారంగా ఇప్పటి ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఈ ప్రక్రియలో ఏ వనరులు లేని రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులు ఎక్కువగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక చట్టాలు, స్థానిక ఉత్పత్తులకు మంచి ధరలు చెల్లించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మార్వాడీలు తమ ప్రాంతం నుండి కార్మికులను తెచ్చుకుంటారు అనే విమర్శ విషయం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉపాధి చట్టం చేస్తే స్థానికులనే పనిలో నియమించుకోవాలని చెబితే తక్కువ కూలీలకు, వలస కార్మికులను, ఉద్యోగులను నియమించుకోకుండా మంచి వేతనాలు ఇచ్చి స్థానికులకే 80% ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్ని స్థానిక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి? GST, ఆదాయ పన్ను సహా లాభాల విషయంలో తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొట్టడంలో అన్ని రకాల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఆరుతేరిపోయారు. ఇందులో మార్వాడీలు మరింతగా పండిపోయారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల దగ్గర నల్ల డబ్బు పోగు పడింది. అందుకే ఈ నల్ల డబ్బుతోనే ప్రతి వాళ్ళు వెళ్లి గ్రామాలపై పడి భూములు కొంటుంది. నిజం కాదా? ప్రభుత్వాలకు, అధికారులకు ఎవరు పన్నులు ఎగరగొడుతున్నారో స్పష్టంగా తెలుసు. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసు. ఇది కుమ్మక్కు వ్యవహారం అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. వ్యాపారులు, రాజకీయ నాయకులకు అందించే చందాలు కూడా బహిరంగ రహస్యమే కదా. ఎవరైనా వడ్డీ వ్యాపారం చేయాలంటే ఆ స్థానిక జిల్లా కలెక్టర్ దగ్గర తమ పేరు చట్టం ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్థానికులైనా, మార్వాడీలైనా ఎంతమంది వడ్డీ వ్యాపారులు తమ పేరు చట్టం ప్రకారం కలెక్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారు? న్యాయమైన వడ్డీతో ఎంతమంది వ్యాపారులు స్థానికులకు రుణాలు ఇస్తున్నారు? వడ్డీ వ్యాపార గణాంకాలు ఎంతమంది వ్యాపారులు స్థానిక అధికారులకు ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తున్నారు? ఎవరి దగ్గరైనా లెక్కలేమైనా ఉన్నాయా? మార్వాడీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంది. సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. సాంస్కృతికంగా వాళ్లకు తొలి నుండి కొంత వ్యాపారం తెలుసు. వారికి ఈ ప్రక్రియ మొత్తంలో పై నుండి కింది వరకు ఒక సప్లై చైన్ ఉంది. వారికి రాజకీయ నాయకుల, ప్రభుత్వాల మద్దతు ఉంది. స్థానిక వ్యాపారులకు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ప్రభుత్వాల నుండి ఎలాంటి పథకాలను స్థానిక వ్యాపారులు ఆశిస్తున్నారు? మార్వాడీలను గోబ్యాక్ అనడం కాకుండా నిర్దిష్టంగా స్థానిక వ్యాపారుల డిమాండ్ ఏంటి? స్థానిక తెలంగాణ సంస్కృతి, మార్వాడీ సంస్కృతి మధ్య తేడాలంటారా? నిజానికి మనం తెలంగాణ సంస్కృతి అనే భావనను ఎప్పుడైనా నిలబెట్టుకున్నామా? రాష్ట్రం ఏర్పడిన గత 10 ఏళ్ల కాలంలో ఆ కృషి ఏదైనా సీరియస్గా జరిగిందా? జాతీయ మీడియా, టీవీ, సోషల్ మీడియా, వాట్సాప్, యూనివర్సిటీ ప్రభావంలో పడి స్థానిక తెలంగాణ ప్రజలు అత్యంత అమానుష హిందుత్వ, ఫాసిస్ట్ భావజాల ప్రభావానికి లోనే మార్వాడీ ఉత్తరాది సంస్కృతిని ఇప్పటికే పుణిపుచ్చుకున్న నిజం కాదా? గుజరాత్ వ్యాపారుల నుండి ఇంత ఆందోళన చెందుతున్న వాళ్ళం మన విజయ పాల సహకార సంఘాన్ని నాశనం చేయడానికి గుజరాత్కు చెందిన అమూల్ పాల సహకార సంఘానికి గజ్వేల్ ప్రాంతంలో అనుమతులు స్థానిక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడామా? హిందుత్వ పేరుతో ఈ పనికిమాలిన సంస్కృతిని నింపుకున్న మన వాళ్ల నుండి మార్వాడీ గోబ్యాక్ నినాదంతో దూరం చేయగలమా?
ముస్లింలను, క్రిస్టియన్లను ద్వేషించకుండా ప్రేమతో సహజీవనం సాగించేవారిగా మన ప్రజలను మార్చగలమా? గుజరాత్, రాజస్థాన్ల నుండి ఇక్కడికి వచ్చి బీజేపీ పెరుగుదలకు సహకరిస్తున్న మార్వాడీల హిందుత్వ ధోరణులు సరే గత 30 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ సంఘ్ పరివారం తెలంగాణలో మూలమూలకు విస్తరించడానికి కారణమైంది. ఆ పార్టీ తరపున కీలక పాత్ర పోషించింది స్థానిక వ్యాపారులే కదా. రెడ్లు, బీసీలు, వెలమలు, దళితులు, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులందరూ సంఘ్ పరివార్ సైద్ధాంతిక ఫాసిజం మర్చిపోయి బీజేపీ విస్తరణకు ప్రత్యక్షంగానే కారణమయ్యారు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు మార్వాడీల వల్ల తమ వ్యాపారాలకు దెబ్బ తగులుతుంటే బాధపడుతున్నారు. కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్న ప్రపంచీకరణ, హిందుత్వ రాజకీయాల ప్రమాదాన్ని వీళ్ళు ఇప్పటికైనా గుర్తిస్తున్నారా? ఆ రొంపి నుండి బయటపడడానికి సిద్ధంగా ఉన్నారా? అదేమీ లేకుండా మార్వాడీల దుకాణాలలో సరుకులు కొనొద్దు, స్థానిక ఆర్యవైశ్య దుకాణాల్లో సరుకులు కొనండి అని పిలుపిస్తే ఉపయోగం ఏముంటుంది? తెలంగాణ స్థానికులపై మార్వాడీలకు చులకన భావం ఉందని, తెలంగాణ యువతను తాగుబోతులుగా, సోమరిపోతులుగా వాళ్లున్నారని బాధపడుతున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. మార్వాడీలు అహంభావంతో వ్యక్తం చేసే ఇలాంటి అభిప్రాయాలను తప్పకుండా నిరసించాలి. మన తెలంగాణ ప్రజల శ్రమతత్వాన్ని తప్పకుండా ఎలుగెత్తి చాటాలి. అదే సమయంలో మన విద్యా విధాన వైఫల్యం వల్ల మన యువతకు విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలు పెరగడం లేదనే వాస్తవాన్ని గుర్తించాలి. దానికి కారణాలను అన్వేషించాలి, సరిచేసుకోవాలి. అలాగే తెలంగాణలో పల్లె, పట్నం, అడవి అనే తేడా లేకుండా మద్యం, గంజాయి యువతను, పిల్లలను కూడా నిర్వీర్యం చేస్తున్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ సంస్కృతి పేరుతో ఏ సందర్భం వచ్చినా మద్యం ఏరులై పారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు. మద్యం ఆధారంగా ఆర్థిక వ్యవస్థను, సంక్షేమ పథకాలను నడపాలనుకుంటున్న ప్రభుత్వ విధానాలను కూడా ప్రశ్నించాలి. మద్యం, గంజాయి మన యువతలో శారీరక, మానసిక సామర్థ్యాలను తగ్గిస్తుందని గుర్తించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటకు నిజమైన స్ఫూర్తిని మన వాళ్లకు ఇంకా అందించాలనే విషయాన్ని కూడా గుర్తించాలి. లేదా ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు తెలంగాణకు వచ్చినా వాటిలో మన వాళ్ళు పనిచేయడానికి అర్హత సాధించలేరు అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రశ్నలు అడగటానికి కారణం ఎవరినో దోషులుగా నిలబెట్టడానికి కాదు. మార్వాడి గో బ్యాక్ నినాదం ఇచ్చే ఫలితాల కంటే ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటే తెలంగాణకు ఎక్కువ ఫలితం దక్కుతుందని మాత్రమే. ప్రపంచీకరణ దుష్ప్రభావాల నుండి బయటపడి రాష్ట్రానికి స్థానిక ప్రజలు, వారి జీవనోపాధులు, స్థానిక సహజ వనరులకు రక్షణ, మన పర్యావరణం కేంద్రంగా అభివృద్ధి నమూనా అమలు చేసేట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచితే మనం నిజమైన విజయం సాధించినట్లు. అప్పుడు వ్యాపారపరంగా, సాంస్కృతికంగా మార్వాడి వారి ఆధిపత్య ధోరణుల్ని అడ్డుకోవడం చిటికెలో పని అవుతుంది. ఇందుకోసం ముందుగా జరగాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా గురించి మన ఆలోచన ధోరణిలోనే మార్పు రావటం. అప్పుడు అడ్డగోలు దోపిడీకి పాల్పడే మార్వాడీ వ్యాపారులనే కాదు, స్థానిక ప్రజల ఉపాధులను కొల్లగొడుతున్న అన్ని రకాల శక్తులకు వ్యతిరేకంగా మనం పోరాడతాం. అడ్డగోలుగా మన భూములను కొల్లగొడుతున్న పాలకులకు, విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా గొంతెత్తుతాం. ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, నిమ్స్ లాంటివి నిర్మించి కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వని అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తాం. మన చేతి వృత్తులను రక్షించుకోవడానికి, మన స్థానిక వ్యాపారాలను కాపాడుకోవడానికి పోరాడతాం. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ రూపంలో పెరుగుతున్న మనువాద, హిందుత్వ, ఫాసిస్టు సంస్కృతిని, ప్రమాదాన్ని ఎన్నికల్లోనూ బయట కూడా ఓడించగలుగుతాం.